ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఆయన సోదరుల బెదిరింపు కాల్స్ ఆడియో టేపులు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. కర్నూలు జిల్లా అరికెర వైసీపీ కార్యకర్త వీరేష్ కు మంత్రి జయరాం కాల్ చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఆడియో కాల్ లీక్ అయి వైరల్ గా మారింది. నాటకాలాడొద్దు, నీకిదే లాస్ట్ అండ్ ఫైనల్ అంటూ వీరేష్ పై మంత్రి జయరాం సీరియస్ అయ్యారు. హలో నమస్తే అన్నా, ఏం అతి ఉత్సాహం చెప్తున్నావు అన్నా? ఏమంత అతి ఉత్సాహం చెప్తున్నావు కదప్పా. అంటే ఏం అతి ఉత్సాహం? జగన్ మీద అభిమానం, జగన్ మీద అభిమానం, జగనన్న మీద అభిమానం అట్లుంది. జగనన్న అభిమానం పట్టగాడిని ఓటే కాదు, నేను కూడా ఉన్నాను అన్న. అతి ఉత్సాహం చేయొద్దు, కానీ స్పీడ్ అయితే బ్రేకులు పడతారు. బ్రేకులు పడతాయి ఏముందన్నా? ఇప్పుడు మీ గురించి ఎట్లా పోరాడుతున్నా అట్లా ఉన్నాం ఏముందన్నా? అదే పడతాయి, ఇప్పుడు బ్రేకులు పడతాయి, స్పీడ్ పోవద్దు. మరి నేను చూసేటువంటి నాకు తెలుగు కండుపుచ్చుకున్నాను అనుకుంటావా అన్న? ఇప్పుడు నేనేమన్నా వేరే తప్పేమన్నా చేసాను, వేరే పార్టీ ఏమన్నా పోయినామన్నా? సరే సరే, నువ్వు వేరే పార్టీ మన నాటకం చేయొద్దు. అందరికీ అతి ఉత్సాహం ఎక్కువ చేస్తున్నారు అన్న. నేను ఎప్పుడు మాదిరి ఉత్సాహం చేస్తున్నామన్నా, మన పార్టీ కోసం చేసేది. అతి ఉత్సాహం నీకు అబద్ధం చెప్పినా అన్న, మరి ఇది ఫస్ట్ లాస్ట్, నీకు ఇంక చెప్పేది ఉండదు అన్న. ఒకే ఒక అడుగుతున్నాను నేను నీకోసము ప్రాణాలు తెగించి నీకోసం తిరుగుతున్నా. ఊరుకుంటావా? నా కోసం ఇది చేసినప్పుడు నీకు ఎందుకు నన్ను నిలిచిపోతున్నావు ఒక మాట నాకు చూపి అంతే. రా కొడక, నేను చంపేస్తానంటే వాడు నాగరాజు గారు మీ సర్పంచ్ అన్న. ఎవరు సంపూర్ణ అన్న, ఎవరేమి సంపూర్లేని కాలంలోనా? సంపూర్లేని ఎవరేమి? నేనేమి వాళ్ళని చంపేయలేము, వాళ్ళే మాకే చంపలేరు, మా తాతలకు వాళ్ళకి రొంకులేం లేవలేనా? అప్పుడు ఎవరు ఆవిడ గోపాల గురించి విషయంలో పోయినాం. కానీ ఏంటికి నా ఇంటి దగ్గరికి వచ్చి ఉంటారా కొడక? మీరు పిలిచినారని వచ్చినామనా కదా? అవునా? సరే సరే, మనకి రొంకులేం అవసరం లేదా? గలర్లు లేదులే. నువ్వు వాని మీద ఏదేదో కేసులు అంటే ఇద్దరు కూర్చోపెట్టి రాజు చేసి నాకు తక్కువ కదా. నువ్వు రాజు చేసి వానికి రౌడీ సీట్ తీపిసి మాకు తీపిసి ఎంత అడిగినా. మొన్న 20 తేదీన జగన్ పుట్టినరోజు తిరగపోతున్నాం అన్న. ఎస్పీ ఆఫీస్ పోయి కుట్రన్నా మమ్మల్ని. హలో నమస్తే. ఇదిలా ఉంటే తాజాగా మంత్రి సోదరుడు నారాయణ స్వామి ఆస్పరి దళిత జడ్పీటీసీ దొరబాబుని నరికేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఇంకో సోదరుడు గుమ్మనూరు నారాయణ నేమకల్ సర్పంచ్ ప్రేమకుమార్ కు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో చిప్పగిరి సర్పంచులు అంతా నిన్న నిరసనకు దిగారు. నేడు మంత్రి జయరాం వైసీపీ కార్యకర్తపై చిందులు తొక్కడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రి జయరాం ఆయన సోదరుల బెదిరింపు కాల్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, చెప్పండి, కార్యకర్తలను ఏ విషయంలో బెదిరించారు మంత్రి ఆయన సోదరులు? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పండి. నరేష్, ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఆయన సోదరులు సొంత పార్టీ నాయకులు కార్యకర్తల పైన కూడా బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. గత 2 రోజుల నుంచి కూడా ఏదైతే మంత్రి జయరాం సోదరులు నారాయణ అదేవిధంగా ఈ రోజు ఏకంగా మంత్రి గుమ్మనూరు జయరామే ఆ కార్యకర్తలకు నాయకులకు కూడా ఫోన్లు చేస్తూ మీరు చాలా అత్యుత్సాహం చూస్తున్నారు, ఏదైతే కొత్తగా ఇన్ఛార్జ్ గా బాధ్యతలు స్వీకరించినట్టు విరూపాక్షకి సపోర్ట్ చేస్తున్నారని కూడా బెదిరింపులకు పాల్పడినటువంటి పరిస్థితి. మీరు అత్యుత్సాహం చూపుతున్నారు, ఈ విధంగా ఇలాగే చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సినట్టు కూడా పరోక్షంగా వాళ్ళు నేరుగా ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడినటువంటి పరిస్థితి. అయితే ఆస్పరి జెడ్పీటీసీ దొరబాబు, అదే దొరబాబును మంత్రి సోదరుడు నారాయణ స్వామి బెదిరింపులకు గురి చేస్తే ఇప్పుడు వేగంగా మంత్రినే లైన్ లోకి వచ్చి ఫోన్ చేసి అరికెర వైసీపీ కార్యకర్త పైన కూడా ఏదైతే వీరేష్ ను కూడా బెదిరింపులకు పాల్పడడం జరిగింది. అయితే ఈ ఆడియో కూడా సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. అంటే బాధితులు కూడా పోలీసుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా పోలీసులు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో బాధితులు కూడా వైసీపీ నాయకులు అయితేనేమి, అదేవిధంగా కార్యకర్తలు కూడా మంత్రి గుమ్మనూరు జయరాం ఆయన సోదరుల నుంచి కూడా మాకు ప్రాణహాని ఉందని జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆయన కూడా వైసీపీ అధిష్టానం దృష్టికి కూడా ఆలూరు నియోజకవర్గంలో మంత్రి గుమ్మనూరు జయరాం అరాచకాలపై కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ కూడా వైసీపీ అధిష్టానం నుంచి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో చేసేదేమి లేక మంత్రి బాధితులు కూడా కొద్దిసేపటి క్రితమే జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి మంత్రి గుమ్మనూరు జయరాం అదేవిధంగా ఆయన
సోదరుల నుంచి కూడా తనకు ప్రాణహాని ఉంది, మమ్మల్ని కాపాడాలంటూ కూడా స్థానిక పోలీసుల దృష్టిని తీసుకెళ్ళాలని పట్టించుకోవడం లేదు, మీరే మాకు భద్రత కల్పించాలని కూడా జిల్లా అధికారులు కూడా వేడుకున్నటువంటి పరిస్థితి. అయితే ఆలూరు వైసీపీ ఇన్ఛార్జి విరూపాక్షి, అదేవిధంగా ఆస్పరి డిప్యూటీసీ దొరబాబు, మరికొంతమంది బాధితులు కూడా జిల్లా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని, మరోవైపు మరొకసారి జిల్లా అధ్యక్షుడు దృష్టి కూడా ఈ విషయాలన్నింటినీ ఆధారాలతో సహా ఏదైతే ఫోన్ కాల్ రికార్డింగ్స్ ఉన్నాయో వాటిని కూడా ఆడియోని కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి వైసీపీ అధిష్టానం కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి, లేకపోతే కూడా మేము ఏం చేయలేని పరిస్థితుల్లో ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి ఉందని కూడా వైసీపీ సర్పంచులు ఏకంగా మంత్రి గుమ్మనూరు జయరాజన్కు వ్యతిరేకంగా ఆలూరులో లేఖగా తెలిపినటువంటి పరిస్థితి. మరి ఏదైతే ఇప్పటికైనా వైసీపీ అధిష్టానం మేల్కొని మంత్రి జయరాం పైన ఏదైతే ఆగడాలకు కట్టడి చేయాలని కూడా బాధ్యతలుగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. హరీష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇంకా